హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో డైలీ అకౌంట్ ఎలా వేయాలో ఒకసారి చూద్దాం. ఓకే ముందుగా మనం అంటే ఏ రోజు అకౌంట్ వేస్తున్నామో ఆ రోజు డేట్ వేయండి. ఎగ్జాంపుల్కి నేను ఏదో డేట్ వేసాను. మీ బీవో ఏ ఊరు బీవో అయితే ఆ ఊరు బీవో, ఎస్ఓ ఏ ఊరు అయితే ఆ ఊరు నేమ్, ఎస్ఓ నేము, బీవో నేమ్. ఓకే, తర్వాత మనం బ్యాలెన్స్ ఆఫ్ లాస్ట్ డైలీ అకౌంట్ అంటే అంతగతం బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓబీ, దాన్ని ఓబీ అంటారు. 100 రూపీస్ ఉందనుకుందాం. లాస్ట్ బ్యాలెన్స్ మన దగ్గర 100 రూపీస్ ఉంది. ఓకే, మనం ఎస్ఓ నుంచి క్యాష్ ఒక 1000 రూపీస్ విత్డ్రా పర్పస్ మీద తెప్పించాం. క్యాష్ అడిగాం మనం విత్డ్రా అవ్వడానికి. ఓకే, 1000 రూపాయలు క్యాష్ అడిగాం. క్యాష్ వచ్చింది, మనం క్యాష్ వేసాం. ఓకే, 1000 రూపాయలు క్యాష్ వేసాం. ఆ రోజు నువ్వు డిపాజిట్ ఎస్పీ ఏమైనా కట్టించుకుంటే మనం ఎస్బీఐలో డిపాజిట్స్ ఏమైనా చేస్తే మనం 500 కట్టించుకున్నాం. 500 వేసాం. తర్వాత ఆర్డీలు ఏమైనా కట్టించుకుంటే ఆర్డీ డిపాజిట్లు 1500. ఒకవేళ ఎవరికైనా పెనాల్టీ పడితే డిఫాల్ట్ ఫీజు కింద ఒక 5 రూపాయల పెనాల్టీ రాసేస్తాం. ఓకే, తర్వాత ఏమైనా కొత్త అకౌంట్ టీడీ ఫిక్స్డ్ డిపాజిట్ అలాంటివి ఏమన్నా కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే ఒక 1000 రూపాయలు ఫిక్స్డ్ చేసామనుకుందాం 1 ఇయర్కి. అది కూడా డిపాజిట్ కింద వస్తుంది కాబట్టి అది కూడా 1000 రూపీస్. అదేవిధంగా ఆర్పిఎల్ఐ కానీ పిఎల్ఐ కానీ ఏమైనా ఉంటే అది కూడా ఆర్పిఎల్ఐ నేను 500 ఎగ్జాంపుల్ పర్పస్ చేశాను. 500 డిపాజిట్స్. ఓకే, మీకు ఈ టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే మీకు డైలీ అకౌంట్ కనపడుతుంది కదా, ఏదైతే మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్ని డిపాజిట్స్ వస్తాయి. మనకి ఏదైతే క్యాష్ మనకు వస్తుందో అది లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. మనకు వచ్చేది ఏదైనా సరే మనం లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. మనం ఇచ్చేది రైట్ సైడ్ రాయాలి. ఓకే, విత్డ్రాలు ఏమైనా ఉంటే రైట్ సైడ్ రాయాలి. మన క్యాష్ వస్తే లెఫ్ట్ సైడ్ రాయాలి మనకి. ఓకే, ఇదంతా డిపాజిట్స్, మనకు వచ్చినవన్నీ డిపాజిట్స్. సో డిపాజిట్స్ అన్నీ రాసాం. మనం క్యాష్ ఏమైనా వస్తే మన క్యాష్ మనకు వచ్చింది కాబట్టి 1000 రూపాయలు రాసాం. ఎస్ఓ నుంచి క్యాష్ మనం అడిగాం కాబట్టి పంపించాం, 1000 రూపాయలు రాసాం. ఎస్పీ డిపాజిట్స్ మనకు వచ్చిన క్యాష్ 500 రాసాం. ఆర్టీ డిపాజిట్స్ రాసాం. ఓకే, మీ అకౌంట్ అనుకుంటే టీడీ ఫిక్స్డ్ చేస్తే అది కూడా డిపాజిటే కాబట్టి ఇటు పక్క రాసాం. ఆర్పిఎల్ఐ ఏమైనా ఉంటే డిపాజిటే కాబట్టి ఇటు పక్క రాసాం. సో డిపాజిట్లన్నీ మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో విత్డ్రాలు ఏమైనా ఉన్నా మనం క్యాష్ ఏమన్నా క్యాష్ మనం ఇచ్చేవన్నీ ఇటు పక్క వస్తాయి, మనం తీసుకునేవన్నీ ఇటు పక్క వస్తాయి. ఓకే కదా, సింపుల్, పెద్ద ఏముండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిపాజిట్లన్నీ రాసుకున్నాం. టోటల్ ఎంత అయింది మనకి? టోటల్ చేసుకుంటే 4605 రూపీస్ అయింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది ఈరోజు మనం వర్క్ చేయగా, మనం ఎన్ని కట్టించుకోగా మన దగ్గర టోటల్ ఎంత ఉంది. ఓకే, ఇప్పుడు మనం విత్డ్రా కూడా ఇచ్చాం కాబట్టి విత్డ్రా ఎంత ఇచ్చాం మనం? ఒక 2200 విత్డ్రా ఇచ్చాం. ఓకే, 2200 ఇస్తే మనకు 4600, 2200 ఇస్తే ఇంకా మిగతా మన దగ్గర బ్యాలెన్స్ ఉండదు. సో మనం ఏం చేయాలి? మన దగ్గర బ్యాలెన్స్ ఉంచుకోకూడదు అనుకున్నప్పుడు క్యాష్ ఎస్ఓ కట్టేయాలి. ఏదైతే మన దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉండదు అది మనం ఎస్ఓ కట్టేసేయాలి. సో 2000 ఎస్ఓకి ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం 2000 ఇటు పక్క రాస్తాం. ఓకే, సో 2000 ఎస్ఓకి పంపించేస్తాం. 2200 విత్డ్రా ఇచ్చాం. ఓకే, ఇచ్చాం కాబట్టి టోటల్ అవి మనం ఎంత అవుతుంది? 4200 అవుతుంది విత్డ్రాల పర్పస్లో. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఏమన్నా ఇట్లా కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏమన్నా మనకు వర్క్ చేసే మనీ ఆర్డర్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు టోటల్ ఇప్పుడు అన్నీ నేను చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా బేసిక్గా ఒక థియరీ మాత్రమే నేను చెప్తున్నాను. సో బేసిక్ థియరీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, సో మనం డిపాజిట్లన్నీ ఇవి. సో విత్డ్రా ఎస్ఓకి 2000, విత్డ్రా 2200, మొత్తం 4200. సో ఈ 4605లో నుంచి ఈ 4200 తీసేయాలి. 4605లో నుంచి 4200 తీస్తే 405 రూపాయలు మన దగ్గర ఉన్నట్టు. ఓకే, 405 రూపీస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. సో ఏదైతే మన దగ్గర 405 రూపీస్ ఉన్నాయో మనం ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ ఆఫీస్ దగ్గర 405 రూపీస్ వేసి వర్డ్స్లో రాస్తాం. 405 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు ఇది మన దగ్గర ఉన్న క్యాష్. సో రేపటికి కొద్ది ఓబీ, ఈ రోజుకి సిబి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? ఇది సిబి కింద వస్తుంది. ఓకే, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక మన దగ్గర 405 రూపాయలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది మ్యాక్సిమం క్యాష్, మినిమం క్యాష్ మన దగ్గర ఎంత ఉంచుకోవాలి అనేది మీ ఐఆర్ రిపోర్ట్లో ఉంటుంది. మీ బీఓ ఐఆర్ రిపోర్ట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్ మీద మ్యాక్సిమం క్యాష్ 500, మినిమం క్యాష్ 300, పోస్టేజ్ స్టాంప్స్ ఎంత ఉంటుంది ఏంటంటే అన్ని మీ ఐఆర్ రిపోర్ట్లో ఉంటుంది. దాన్ని బట్టి నేను ఎగ్జాంపుల్ పర్పస్ 100 వేసా. రెవెన్యూ స్టాంప్స్ కానీ 100 వేసా. ఓకే, ఇలా వేసుకోండి. తర్వాత మన దగ్గర ఇప్పుడు క్యాష్ ఎంత ఉంది? 405 రూపీస్ ఉంది. ఓకే, పోస్టేజ్ స్టాంప్స్ కూడా మనం మన దగ్గర మ్యాక్సిమం ఉండాల్సింది ఇంతే. సో మన దగ్గర 50 అమ్మేసి అనుకుందాం. 50 పోస్టేజ్ స్టాంప్స్ ఉన్నాయి, ఒక రెవెన్యూ కూడా 50 ఉన్నాయి. ఓకే, మన దగ్గర ఉన్న స్టాక్ ఇంత ఉంది. సో ఆ స్టాక్ ఇక్కడ వేసుకుంటాం. సో టోటల్ అంత అనేది 400 వేసి మనం ఇక్కడ వీటిని టోటల్ చేసిన అవసరం అయితే ఓన్లీ మన దగ్గర ఉన్న కరెన్సీని మాత్రం కింద టోటల్గా వేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం కింద క్యాష్ 2000 కట్టాం కదా.
పైన 2000 క్యాష్ మనం ఎస్ఓ పంపించేస్తున్నాం కదా మన దగ్గర ఎక్స్ట్రా ఉండడం వల్ల. సో ఆ నోట్లు మనం ఏదైతే ఇప్పుడు 500 అయితే 500, 100 అయితే 100, ఎన్ని నోట్లు అయితే అన్ని నోట్లు, నా దగ్గర 500 4 పంపిస్తాను కాబట్టి 4 × 500 డినామినేషన్. సో 2000 అవుతుంది. సో 2000 టోటల్ చేశారు, ఇంకే మన దగ్గర ఏం లేదు, 2000 ఓన్లీ. ఓకే, లెదర్ క్యాష్ బ్యాక్ వెయిట్ క్యాష్ కట్టిన తర్వాత వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకుని నేను సుమారుగా ఇస్తాను. జస్ట్ 350 గ్రామ్స్ అని వేసేసి ఓట్స్తో రాసేసాను. ఓకే, సింపుల్. ఓకే, ఇది ఇటు పక్కగా అయిపోయింది. మనం బ్యాక్ సైడ్ మనం ఏదైతే మనం టోటల్ ఎస్బీ టోటల్ ఎంత వేసాం మనం, 500 వేసాం. ఇటు పక్కన ఉందని ఇటు పక్కన ఉన్న వాటికి వెనకాల డీటెయిల్స్ అవ్వాలి మనం, ఓచర్స్ కానీ ఏమన్నా కానీ. జనరల్గా అయితే ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ రోజు డేట్ వేసి అకౌంట్ టైప్ వేసి అకౌంట్ నెంబర్ రాసి ఆ డిపాజిటర్ నేమ్ రాసి టోటల్ వేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు, కొంతమంది ఇలా టోటల్ చేస్తారు. ఓకే, నేను టోటల్ చెప్తున్నాను, మీ ఎస్ఓలు ఎలా యాక్సెప్ట్ చేస్తే అలా చేసేయండి. ఓకే, మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది, చేసుకోవచ్చు. ఎస్బీ టోటల్ వచ్చేసి అంతా 500, ఎన్ని ఓచర్స్, ఒకటే ఓచర్. ఆర్డీ టోటల్ అంత కట్టాం, 1500 కట్టాం. సో 5 ఓచర్స్ అనుకున్నాం. ఓచర్స్ టీడీ టోటల్ అంతా కొత్తది అకౌంట్ వేసాం కదా, దానికి 1 ఓచర్ యాక్చువల్లీ అకౌంట్కి ఉంటుంది. సో ఓచర్ కింద లెక్కడదాం. ఎస్బీ విత్డ్రాల్ ఇచ్చాను 2000, ఇది ఒక ఓచర్. సో మన దగ్గర 5, 6, 7, 8 ఓచర్లు కౌంట్ చేసుకోండి. 8 ఓచర్లు వచ్చిన ఓచర్లు కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. టోటల్ ఆర్పీఐలో ఎంత, 500 కట్టాం. ఇది రిసిప్ట్. సో దీనికి ఓచర్ అనేది ఉన్నది రిసిప్ట్. సో 500. సో ఇవన్నీ మీకు అమౌంట్ చూసుకోండి, వెనకాల బ్యాక్ సైడ్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే ఇంకా డీటెయిల్స్ అవ్వచ్చు. మీ అర్థం అవడానికి బేసిక్ లెవెల్లో మాత్రం నేను చెప్తున్నాను. ఓకే, సింపుల్, ఇది సరిపోతుంది. ఓకే, ఇక మరి లెటర్లు వస్తాయి కదా, మరి లెటర్ డీటెయిల్స్ మన వాళ్ళకి మనం చెప్పాలి కదా, ఎన్ని డెలివరీ అయినాయి, ఎన్ని ఉన్నాయి మన దగ్గర అని చెప్పాలి. కాబట్టి మనకు అంతగతం ఓబీ అంటే ఏం చెప్పాను, అంతగతం మన దగ్గర ఉన్న బ్యాలెన్స్. ఒకవేళ నీ దగ్గర ఒక లెటర్ ఆల్రెడీ పెండింగ్లో ఉంటే అది ఓబీ కింద వేయాలి. మనకు టుడే రిసీవ్డ్ ఈరోజు ఒక 5 ఆర్టికల్స్ వచ్చినాయి, 5 రిజిస్టర్లు 3, స్పీడ్లు 2, 5 వచ్చినాయి అనుకుంది. పెండింగ్ ఒక రిజిస్టర్ ఒకటి ఉంది. ఓకే, సో టుడే రిసీవ్డ్ 5 ఆర్టికల్ ఆల్రెడీ ఒకటి ఉంది, నిల్వ ఉంది. సో టోటల్ 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 లెటర్స్లో మనం ఈరోజు 4 మాత్రం డెలివరీ అయినాయి, 2 పెండింగ్లు ఉండిపోయినాయి. సో ఆ పెండింగ్లు ఎందుకు ఉండిపోయినాయి అంటే, సపోజ్ ఇంటి దగ్గర డోర్ లాక్ అయి ఉండొచ్చు, ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ మనకు ఆ అడ్రస్ తెలియపోయి ఉండొచ్చు. సో ఫర్ ఏ రీజన్ అయితే ఆ రీజన్ మనం ఇక్కడ రాయాలి. సపోజ్ డోర్ లాక్డ్ అనుకో, ఇక్కడ డోర్ లాక్డ్ అని రాసేసేయాలి. సిబి ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది, పెండింగ్ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, 6 ఆర్టికల్స్ 4 డెలివరీ ఇచ్చాం, 2 ఉన్నాయి. ఆ 2 లెటర్ నెంబర్లు వేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇప్పుడు రిజిస్టర్ ఉంది అనుకో, దాని తాలూకా ఆ రిజిస్టర్ నెంబర్ వేసుకోండి. స్పీడ్ ఉంటే స్పీడ్ నెంబర్ వేసుకోండి. దాని రీజన్స్ రాయండి, ఎందుకని మీ దగ్గర 2 ఎందుకు ఉన్నాయి, రీజన్స్ ఏంటి అనేది రాయండి, సరిపోతుంది. ఓకే, ఇది ఆర్టికల్స్ రాసే కదా. ఓకే, సరిపోతుంది. ఓకే, ఆర్టికల్స్ ఇచ్చేసాం, మనం కట్టించుకున్న క్యాష్ తాలూకు డీటెయిల్స్ ఇచ్చేసాం. సో ఇక్కడ మనం సైన్ చేసేస్తాం, బీపీఎం సైన్ పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ సైన్ పెట్టేసి ఆ రోజు డేట్ వేసేసేయండి. ఓకే, సరిపోద్ది. సో ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నా కూడా అవి మీ నిదానంగా డ్యూటీలో వచ్చిన తర్వాత నిదానంగా చేస్తూ ఉన్న కొంతకి మీకు అలవాటు అవుతుంది. సో అన్నీ ఇప్పుడే చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సరిపోతుంది బేసిక్గా. ఓకే, సరిపోయింది కదా, గుర్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంతే, ఏముండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.